హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్నో వైబ్స్. ఈరోజు అయితే నేను వీడియోలో టొమాటోల మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలకి జలుబు దగ్గు ఉంటే ఇలా చేసి పెట్టండి. ఈ రసం చాలా కారంగా ఘాటుగా ఉంటుంది. ఇది ఒక్కటే ఉంటే చాలు, ఇంక ఏ కూర ఉండాల్సిన పని లేదు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే రసం పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను 7 టమాటాలని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న టమాటాలని ఒక బౌల్లో వేసుకొని 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని దీన్ని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల బాగా నానతాయి అవి టమాటాలు. అప్పుడు ఈజీ అవుతుంది టమాటో ప్యూరీ చేయడానికి. ఇప్పుడైతే రసం పౌడర్ కోసం కాస్త వెల్లుల్లి, 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మిరియాలు, కాస్త ఎండుమిర్చి. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఇవన్నీ వేసి బరగ్గా పట్టుకోవాలి. స్మూత్గా పట్టుకోకండి, బరగ్గా పట్టుకోండి. ఇప్పుడైతే ఇలా పట్టుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి వేసుకోండి. లాస్ట్లోనే వెల్లుల్లి వేసుకోవాలి, ఫస్ట్లో వేసుకోకూడదండి. ఇప్పుడైతే ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే టమాటాలని బాగా పిసికి పేస్ట్ వచ్చిన తర్వాత 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా దీన్ని ఆ వేస్ట్ని ప్లేట్లో వేసుకొని దీన్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండుని కూడా ఇలాగే చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత కాస్త ఉప్పు, కాస్త పసుపు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇలా అంతా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి దీన్ని 1 మినిట్ వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో పట్టుకున్నది రసం పౌడర్ వేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత టొమాటో ప్యూరీ, చింతపండు గుజ్జుని వేసుకొని ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మూత ఇలా పెట్టి కుక్ చేసుకోండి 10 మినిట్స్ వరకు. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఒక లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అంతేనండి, రసం అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమే. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే రీచ్ అవుతుంది చాలామందికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.